నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఆర్య పథకంలో భాగంగా మహిళా రైతులకు స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వటంతో పాటు బృంద సభ్యులకు సోలార్ డ్రైయర్లను అందజేశారు. మహిళలు తమకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసుకుని ఆదాయాన్ని ఆర్జించాలంటూ కేవీకే శాస్త్రవేత్త శివజ్యోతి సూచించారు. ప్రస్తుతం చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి నుంచి కేకులు, బిస్కెట్లు వంటివి తయారు చేసేలా శిక్షణ అందించినట్లు వివరించారు. మహిళలు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు అదనంగా ఒక ఆదాయాన్ని పెంచుకొని వాళ్ళ ఇంట్లో సుస్థిరతను సంపాదించాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం అనేది చేపట్టబడింది. ఆ ట్రైనింగ్లో ఏంటంటే విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు కొర్రలు, సజ్జలు, జొన్నలు అన్ని ముడి పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని మిక్స్చర్ చేసేసి మనకు గోధుమ పిండి ఎలాగా వస్తుందో అలాగా వీళ్ళు రకరకాల చిరుధాన్యాలతో పిండ్లు తయారు చేసుకోవడంతోనూ, సజ్జలు, జొన్నలు, కొర్రలతో వాటితో తయారు చేసే కేకులు తయారు చేయడంలోనూ, తర్వాత బిస్కెట్లు తయారు చేయడంలోనూ మేము శిక్షణను ఇచ్చినాము. ఆ శిక్షణలో వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా ముందుకు వచ్చారో వాళ్ళ ద్వారా ఒక చిన్న పరిశ్రమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకునేటట్లు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. తర్వాత సోలార్ డ్రైయర్స్ అనేసి కూరగాయలు అంటే ఈ టమోటాలు అటువంటివి మనకి ఎక్కువ దొరికినప్పుడు వాటిని మనం ఎండకు పెట్టేసేసి వాటిని డ్రై చేసేసి ఆ పొడిని తయారు చేసి మనము బాక్సుల్లో ప్యాక్ చేసేసుకుంటే కూడా అది కూడా మనకు అవసరం మేర వాడుకోవచ్చు. అట్లా ఈ రకంగా వివిధ రకాల కూరగాయలు అయితేమి వేరే మనకి ఏదైతే అందుబాటులో ఉందో అన్ని పదార్థాలతో ముడి సరుకులను తీసుకొని వాటిని ఎండబెట్టేసి పొడి చేసుకొని వాళ్ళు స్వయం ఉపాధి అనేది చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకు ఎన్నుకున్న మహిళలకి ఒక్కొక్క గ్రూపుకి ఒక యూనిట్ అనేది మేము ఇవాళ ఇస్తూ ఉన్నాము.